హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో ద్రోణాచార్యుడు బాధపడుతూ అశ్వత్థామని, పుత్రుడనేవాడు తండ్రికి బలంగా ఉండాలి, కానీ నువ్వు నా బలహీనతగా మారావు అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సత్యము సార్థకలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత ద్రోణాచార్యుడు, కానివ్వండి, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, రేపు నేను రణభూమిలో యుద్ధం చేస్తాను, శత్రువులను వధించడమే నా ఆశయం, రక్తదాహంతో నేను రేపు రణభూమిలోకి ప్రవేశిస్తాను, ఇక నా ఏకైక లక్ష్యం శత్రువులను వధించడమే అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, కేవలం ప్రతిజ్ఞ చేస్తేనే వారు మృతి చెందరు గురుదేవా, వ్యూహం రచించాలి, ఆ అర్జునుణ్ణి ఎలా బలహీనపరచాలి, ఆ పంచపాండవుల్ని ఎలా వధించాలి, వ్యూహం రచించండి, చెప్పండి గురుదేవా, ఏం ఆలోచించారు, ఇదే కదా మీ ప్రతిజ్ఞ అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, పాండవులను వధించాలంటే ఆలోచించడం కాదు, ముక్కోటి దేవతల ఆశీస్సులు ఉండాలి, పాండవుల భుజాల్లో బలం ఉన్నంత వరకు, వారి చేతిలో శస్త్రాలు ఉన్నంత వరకు వారిని వధించడం అత్యంత కఠినం, వారికున్న బలం అర్జునుడు అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, నా మిత్రుడు కర్ణుడు రేపు రణభూమిలో ఆ పాండవులకున్న బలాన్ని వమ్ము చేస్తాడు, అంగరాజు కర్ణుడికి ఇప్పుడు ఒకే ఒక లక్ష్యం, ఆ అర్జునుడిని వధించడం అని అంటాడు. ఆ తరువాత అందరూ యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటారు. అప్పుడు వాసుదేవుడు, పార్థ, అంగరాజు కర్ణుడి వద్ద ఉన్న దివ్యశక్తి గురించి నీవు మరవకూడదు, యుద్ధంలో ఏ క్షణంలోనైనా ఆ శక్తిని ఉపయోగించవచ్చు అని అంటాడు. వెంటనే భీముడు, కానీ అర్జునుడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా వాసుదేవా, గాంధీవధారి అర్జునుడిని ఓడించగల శక్తి ఈ విశ్వంలోనే లేదు, అర్జున, ఈరోజు నీ లక్ష్యం ఒక్కటే, అంగరాజు కర్ణుడితో ద్వంద్వయుద్ధం కొనసాగించడం అని అంటాడు. గత 10 రోజుల పాటు పితామహులు ధృతరాష్ట్రపుత్రులను రక్షిస్తూ వచ్చారు, ఇప్పుడు వారిని రక్షించగల శక్తి ఎవరి దగ్గరా లేదు, ఈ రోజు నుండి నా సంకల్ప యజ్ఞం ప్రారంభమవుతుంది, ఆ 100 మంది కౌరవులను వధిస్తాను నకులా అని అంటాడు. అప్పుడు నకులుడు, యుద్ధంలో కొబ్బరికాయలు చిట్ట చివరిన కొడతారు కదా భీమన్నయ్య అని అంటాడు. వెంటనే భీముడు, యుద్ధం చివరగా గుమ్మడికాయను నరుకుతారు, 99 మంది ధృతరాష్ట్రపుత్రులను వధించిన తర్వాత నేను బలి ఇస్తూ ఒక గుమ్మడికాయను నరుకుతాను, ఇక ఆ గుమ్మడికాయ పేరు దుర్యోధనుడు అని నవ్వుతూ, దుర్యోధనుడు ఈ రోజు నుంచి తన రోజులను లెక్క పెట్టుకోవాలి అని అంటాడు. ఆ తరువాత హస్తినాపురంలో గాంధారి దీపాలన్నీ గాలికి రెపరెపలాడడం గమనించి సేవకురాళ్ళని పిలిచి, యుద్ధం ప్రారంభమవుతోంది, ద్వారాలన్నిటినీ మూసివేయండి, ఆ గాలికి ఇక్కడున్న ఒక్క దీపం కూడా ఆరిపోకూడదు అని ఆదేశిస్తుంది. ఈ దీపాలన్నిటినీ ఇన్ని రోజులు ఆరిపోకుండా మామగారు రక్షించారు, ఇప్పుడు నా కొడుకులను రక్షించే కవచం నేలవాలింది అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో, మీ కొడుకులను రక్షించే బాధ్యత ఇప్పుడు గురు ద్రోణుల మీద ఉంది మహారాజా, ఈరోజు వారి లక్ష్యం రాకుమారుడు అర్జునుడి మృత్యువు అని అంటాడు. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు, అదొక్కటే కాదు సంజయ, అర్జునుడి పైన ప్రతీకారం తీర్చుకోవడానికి అంగరాజు కర్ణుడు కూడా ఈరోజు రణభూమిలోకి ప్రవేశిస్తాడు సంజయ అని అంటాడు. 11వ రోజు యుద్ధం ప్రారంభమవుతుంది. అంగరాజు కర్ణుడు రణభూమిలోకి ప్రవేశించి రథం నుండి కిందకు దిగి రణభూమిలో ఉన్న మట్టిని తీసి తన నుదుటిపైన రాసుకుంటాడు. యుద్ధ శంఖారావం పూర్తయిన తర్వాత అంగరాజు కర్ణుడు సైనికులను దాడి చేయమని ఆదేశిస్తాడు. వెంటనే సైనికులంతా ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం ప్రారంభిస్తారు. అదే సమయంలో
కర్ణుడు తన బాణాన్ని ఆకాశం వైపుకు వేస్తాడు. అది చూసిన అర్జునుడు, అంగరాజు కర్ణుడు తన ధనుర్విద్యను ప్రదర్శించడం ప్రారంభించాడు మాధవ, రథాన్ని వారి వైపుకు తీసుకెళ్ళండి, వారికి ప్రణామాలు చేసే సమయం వచ్చింది అని అంటాడు. వెంటనే మాధవుడు రథాన్ని అంగరాజు కర్ణుడు రథం వైపుకు తీసుకువెళ్తాడు. అప్పుడు అర్జునుడు, అంగరాజా కర్ణ, మనం గదాయుద్ధం చేద్దాము, ఎందుకంటే మీరు ఓడిపోయిన తర్వాత సిగ్గుపడాల్సిన అవసరం ఉండదు కదా అని అంటాడు. వెంటనే అంగరాజు కర్ణుడు, చాలా మంచి ఆలోచన అర్జున, కాచుకో, నేను ఇప్పుడు నీ పైకి గద విసురుతాను, నీ ప్రాణాలను రక్షించుకో అని తన బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం నుండి చాలా గదలు వచ్చి అర్జునుని వైపుకు వెళ్తూ ఉంటాయి. ఆ గదల నుండి అర్జునుడు తప్పించుకుంటూనే ప్రతిదాడిగా తన బాణాన్ని వేస్తాడు. తన బాణం నుంచి కూడా అన్నీ గదల్లాగా వస్తూ ఉంటాయి. కర్ణుడు కూడా దానికి ప్రతిదాడి చేస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుడు, అంగరాజా కర్ణ, తన ముక్కుతో పొడిచి ఏ పక్షి అయినా చెట్టుకు రంధ్రమైతే చేయగలదు, కానీ ఆ చెట్టు మొత్తాన్ని కూల్చేయలేదు అని అంటాడు. వెంటనే కర్ణుడు, నీ బృహన్నల రూపాన్ని ఇంకా నువ్వు మర్చిపోలేకపోతున్నావా అర్జున? కేవలం మాటలనే బాణాలుగా వేయగలవా నీవు? నీకు నిజమైన యుద్ధం అంటే ఏమిటో తెలియదా అని అంటాడు. అప్పుడు అర్జునుడు, నేను ఆ రూపాన్ని ఎప్పుడో మర్చిపోయాను అంగరాజా, నాకు అనిపిస్తోంది మీరు నా ఆ రూపాన్ని మరువలేకపోతున్నారని అని వాసుదేవుడి వైపు చూసి ఇద్దరూ నవ్వుకుంటూ, అర్జునుడు, నాపై దాడి చేయండి అంగరాజా, మీ ఎదురుచూపులు దేనికోసం? మృత్యువు కోసమా? చనిపోయాక పిశాచిగా మారి నాపై ప్రతీకారం తీర్చుకుంటారా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, గురు ద్రోణుల కోసం ఎదురుచూస్తున్నాను అర్జున, ఆయన త్వరలోనే ఇక్కడికి వచ్చి నిన్ను రక్షిస్తారు. పోటీల్లోనే కాదు, యుద్ధాలలో సైతం తలపడిన ప్రతిసారి మహితాత్ములో గురు ద్రోణులో నిన్ను కాపాడుతూనే వచ్చారు కదా ఈరోజు వరకు అని అంటాడు. అప్పుడు అర్జునుడు, ఎవరూ రారు అంగరాజా, ఈరోజు మన మధ్యలోకి ఎవరూ రారు, ఇది నేను మీకు చేస్తున్న వాగ్దానం. నాపై మీ విద్యను ప్రయోగించి చూసుకోండి, మీ బాణాలకు నా తలను ఖండించే సామర్థ్యం ఉందా అని అడుగుతాడు. వెంటనే కర్ణుడు, అన్నిటికన్నా ముందు నేను నీ గాంధీవాన్ని ఖండిస్తాను అర్జున, దానితో ప్రపంచమంతా ఒప్పుకొని తీరాలి నేను నీకన్నా శ్రేష్టమైన ధనుర్ధారినని, ఆ తర్వాతే నేను నీ తలను ఖండిస్తాను అని అంటాడు. అప్పుడు అర్జునుడు నవ్వుతూ, ప్రయత్నించి చూడండి అంగరాజా, నాకన్నా శ్రేష్ఠుడని నిరూపించుకోవడానికి ప్రయత్నించండి, నాకు ఉత్తముడు అనిపించుకోవడంలోనే ఆనందం ఉంది అని అంటాడు. వెంటనే ఇద్దరూ ఒకరిపై ఒకరు బాణాలను సంధించుకుంటూ ఉంటారు. అదే సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో, గురుదేవా, అంగరాజు కర్ణుడికి అర్జునుడికి యుద్ధం ప్రారంభమైంది, ఇక ఇప్పుడు అర్జునుడి మరణం తథ్యం, మనమిప్పుడు భీముణ్ణి వధించేందుకు సరైన పథకం వేయాలి, ఈరోజు ఏది ఏమైనా సరే మనం ఆ భీముణ్ణి వధించి తీరాల్సిందే అని అంటాడు. వెంటనే అశ్వత్థామ, కానీ మిత్రమా, ఆ పాండుపుత్రుడు భీముడు సమస్త రణరంగంలో ఎక్కడా కనిపించడం లేదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు వెటకారంగా నవ్వుతూ, మిత్రమా అశ్వత్థామ, మృగరాజు గర్జించినప్పుడు నక్కలన్నీ బెదిరి దాక్కుంటాయి, వాడు ఎక్కడ దాక్కున్నా సరే బయటకు ఈడ్చుకొనిరా, ఈరోజు ఎలాగైనా నేను ఆ భీముణ్ణి వధించి తీరుతాను, గురుదేవా, ఇది మీకు నా ఆదేశం. అశ్వత్థామ, వికర్ణుడు, వారితో కలిసి మీరు కూడా ఆ భీముడు ఎక్కడున్నారో వెతకండి అని అంటాడు. ఏ సమయంలో అంగరాజు కర్ణుడు వేసిన బాణం నుండి అగ్ని వస్తుంది. అది చూసిన అర్జునుడు, ఇంద్రుని పుత్రుడు అగ్నికి భయపడడు అంగరాజా అని అంటాడు. అదే సమయంలో ఆకాశం నుంచి నీరు పడుతుంది. కర్ణుడు తన చేతి మీద నీటి బొట్టును విసిరివేసి, సూర్యపుత్రుణ్ణి నీరు శాంతపరచలేదు అర్జున అని ఇద్దరూ ఒకరిపైన ఒకరు దాడి చేస్తూ ఉంటారు. అప్పుడే అర్జునుడు వేసిన బాణానికి కర్ణుడి శరీరం నుండి రక్తం వస్తుంది. అది చూసి అర్జునుడు, అదేమిటి అంగరాజా, మీ శరీరం నుండి రక్తం వస్తుంది, ఒకవేళ ఓటమిని ఒప్పుకోవాలంటే ఇదే సరైన సమయం అని అంటాడు. వెంటనే కర్ణుడు, రక్తం యోధుడికి ఆభరణం లాంటిది అర్జున అని అంటాడు. అదే సమయంలో వికర్ణుడు సైనికులతో యుద్ధం చేస్తూ, పాండుపుత్రుడు భీముడు ఏమైపోయాడు, ప్రతిజ్ఞ చేశాడు కదా మమ్మల్ని అందరినీ చంపేస్తానని, ఇప్పుడు ఏమైంది అతనికి, ప్రాణభయంతో ఎక్కడికైనా పారిపోయాడా అని అంటాడు. అప్పుడే భీముడు పెద్దగా వికర్ణ అని అరుస్తూ వికర్ణుడి దగ్గరికి వచ్చి, వికర్ణ, యమరాజు పేరు తలుచుకోవడం మంచిది కాదని నీకు తెలియదా? యమరాజు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడో ఎవరికీ తెలియదు. ఇప్పుడు నీ ముందు ఆ యముడే నా రూపంలో నిలబడి ఉన్నాడు, ఇప్పుడు నిన్ను ఎవరు రక్షించడానికి వస్తారు అని అంటాడు. అదే సమయంలో ద్రోణాచార్యుడు భీముడి వైపు వెళ్తూ ఉండగా యుధిష్ఠిరుడు అడ్డుకొని, గురుదేవా,
ఈరోజు సూర్యాస్తమయం తర్వాతే మీరు భీముడు దాకా చేరుకోగలరు. భీముణ్ణి సంరక్షించే నిమిత్తం నేను అతడికి కవచంలా నిలబడి ఉంటాను అని అంటాడు. వెంటనే ద్రోణాచార్యుడు, పుత్రా, నీ గురువునే నువ్వు ఓడించగలవా అని అడుగుతాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, లేదు గురుదేవా, గురువుని ఎవరూ ఓడించలేరు. కానీ కౌరవుల సర్వసైన్యాధిపతిని ఓడించడం నా కర్తవ్యం. ఈరోజు సూర్యాస్తమయం వరకు అర్జునుడు అంగరాజు కర్ణుణ్ణి అడ్డుకుంటూ ఉంటాడు. ఇక మిమ్మల్ని అడ్డుకుంటూ మీ శిష్యుడు యుద్ధం చేస్తాడు. ఈరోజు సూర్యాస్తమయం వరకు మీరు భీముడు దాకా చేరుకోకుండా చూడడమే ఈరోజు నాకున్న ఏకైక లక్ష్యం అని యుద్ధం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వికర్ణుడు, మా రక్షణ గురించి ఆలోచించొద్దు సోదరా భీమా, మీ ప్రాణాల గురించి ఆలోచించండి సోదరా భీమా. ఎందుకంటే ఆ యమరాజు మీ ముందు నా రూపంలో ప్రత్యక్షమయ్యాడు. 1 కాదు 20 రూపాలలో అని కౌరవులు 20 మంది వికర్ణుడి పక్కన నుంచొని నవ్వుతూ ఉంటారు. అదే సమయంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరుగుతున్న యుద్ధంలో కర్ణుడు అర్జునుడి వైపు బాణం వేసి అర్జునుడి శరీరం నుంచి రక్తం తెప్పించి, చూసుకో అర్జున, ఇప్పుడు నేను కూడా నిన్ను ఒక యోధుడిగా మార్చాను అని అంటాడు. వెంటనే అర్జునుడు ఆ రక్తపు పొట్టును వేలితో విసిరివేసి మళ్ళీ తిరిగి యుద్ధం ప్రారంభిస్తాడు. ఆ తరువాత కౌరవులు 20 మంది భీముణ్ణి చుట్టుముట్టి, వికర్ణుడు, ఏమంటారు సోదరా భీమా, ముందుగా ఎవరితో యుద్ధం చేస్తారు? ఎందుకంటే యుద్ధ నియమం కదా, ఒక యోధుడితోనే గదా యుద్ధం చేయాలని అని అంటాడు. వెంటనే భీముడు నవ్వుతూ, యోధుడెక్కడున్నాడు వికర్ణ? మీరందరూ బాలకులు ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చారా? అయితే నేను మీ అందరితో ఆడుకుంటాను, రండి అని అంటాడు. ఆ తరువాత హస్తినాపురంలో దీపాలన్నీ రెపరెపలాడడం గమనించిన గాంధారి ఏడుస్తూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, దీపాలెందుకో ఈరోజు రెపరెపలాడుతున్నాయి, నా కొడుకుల ప్రాణాలకు సంకటం ఉంది స్వామి అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ధృతరాష్ట్ర మహారాజు కూడా బాధపడుతూ, నా మనస్సు కూడా ఈరోజు ఎందుకో కంపిస్తోంది గాంధారి, నీ తపస్సుని మెచ్చి ఆ మహాదేవుడు నీకు 100 మంది కొడుకులనిచ్చాడు కదా, ఆ మహాదేవుడిని మళ్ళీ మన కొడుకుల ప్రాణాలు రక్షించమని యాచించు గాంధారి. నీ జీవితమంతా ఇలా కళ్ళ మీద గంతలు కట్టుకోవడం ఒక గొప్ప తపస్సు గాంధారి. ఈ తపస్సు ఫలితం నీకు దక్కి తీరాల్సిందే కదా గాంధారి. నీ ఈ తపస్సు ఫలితంగా ఆ మహాదేవుణ్ణి మన కొడుకులకు ప్రాణభిక్ష అడుగు గాంధారి. ఆ భీముడు పరమ దుర్మార్గుడు గాంధారి, వారు మన కొడుకులందరినీ చంపేస్తాడు. ఆ భీముడు రణభూమినంతా శ్మశానంగా మార్చేస్తాడు. వెళ్ళు గాంధారి, వెళ్ళి మహాదేవుణ్ణి ప్రార్థించు అని అంటాడు. ఆ తరువాత రణభూమిలో శకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, మేనల్లుడా, వికర్ణుడితో సహా నీ 20 మంది సోదరులు ఆ పాండుపుత్రుడు భీముణ్ణి చుట్టుముట్టారు. చిరుతల సమూహం ఏనుగును చుట్టుముట్టింది. ఇప్పుడు ఒకవేళ ఎదురు చూసిన మృగరాజు ఏనుగుపై లంఘిస్తే ఆ ఏనుగు భూమిపై పడి మరణిస్తుంది అని అంటాడు. శకుని మాటలు విని దుర్యోధనుడు భీముడి వైపు వెళ్తూ ఉండగా అభిమన్యుడు అడ్డుకొని, పెదనాన్న, ఇప్పటి వరకు మీ తమ్ముడు కొడుకైన నాకు ఎటువంటి కానుక ఇవ్వలేదు. ఈరోజు నాతో యుద్ధం చేయమంటున్నాను, దానినే నేను కానుకగా భావిస్తాను అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, ఈరోజు కాదు బాలక, ఈరోజు మీ పెదనాన్న భీముడి మృత్యువు అతన్ని రమ్మని పిలుస్తోంది. నీతో నేను రేపు తప్పకుండా యుద్ధం చేస్తాను, వెళ్ళు బాలక అని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా అభిమన్యుడు తన బాణాన్ని వేసి దుర్యోధనుణ్ణి అడ్డుకొని, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు పెదనాన్న, అందుకే అవకాశాన్ని ఈరోజే వినియోగించుకోండి. ఒకవేళ నా కోరిక తీర్చడానికి రేపు మీరు సజీవంగా లేకపోతే అందుకే ఈరోజే నాతో యుద్ధం చేయండి పెదనాన్న అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు తన గదను కిందకు విసిరేసి రథంపై నుంచి కిందకు దిగుతాడు. దుర్యోధనుని చూసి అభిమన్యుడు కూడా రథంపై నుంచి కిందకు దిగి తన బాణాన్ని సంధించి దుర్యోధనుడి చుట్టూ మంచుగడ్డని ఏర్పరుస్తాడు. వెంటనే దుర్యోధనుడు దాన్ని పగలుగొట్టేస్తాడు. అదే సమయంలో అన్నయ్య రక్షించండి అని ఏవో కేకలు వినిపిస్తూ ఉంటాయి. దుర్యోధనుడు అటువైపు వెళ్తూ ఉండగా అభిమన్యుడు దుర్యోధనుడి చుట్టూ అగ్నివలయాన్ని నిర్మిస్తాడు. ఆ అగ్నివలయం నుంచి దుర్యోధనుడు తప్పుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే బయటకు వెళ్ళడానికి వీలు పడదు. అప్పుడే భీముడు దుర్యోధనుడి తమ్ముడితో యుద్ధం చేస్తూ, దుర్యోధన, చూడు నీ తమ్ముణ్ణి, వీడు జూదసభలో ద్రౌపదిని చూడడానికి తలను పైకి ఎత్తాడు, అలా ఎత్తిన తలను నేలలోకి ఎలా పాతేస్తున్నానో అని చెప్పి దుర్యోధనుడి తమ్ముడి తలను నేలలోకి అదిమేస్తాడు.
ఇక ఇప్పటి నుంచి నువ్వు లెక్క వేసుకో. జూదసభలో నీ అధర్మాలను మేము లెక్క పెట్టినట్లుగా నీ తమ్ముళ్లను నేను చంపుతుంటే నువ్వు వారిని లెక్క పెట్టుకో 1 అని అరుస్తాడు. అదే సమయంలో హస్తినాపురంలో ఒక దీపం ఆరిపోతుంది. గాంధారి ఆ దీపాన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. రా దుర్యోధన, వచ్చి నీ పాపాత్ములైన తమ్ముళ్ళ ప్రాణాలను రక్షించుకో. వీడు సువీర్యవరుడు. వీడు ద్రౌపదిని చూసి నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వాడు కదా, ఆ చేతిని నేను ఇప్పుడు విరిచేస్తున్నాను. దుర్యోధన, ఇద్దరు పాంచాలి వస్త్రాపహరణంలో మీ 100 మంది అన్నదమ్ములు ఏం చేశారో నాకు బాగా గుర్తుంది. కళ్ళకు కట్టినట్లుగా నాకు ప్రతి ఒక్కటి గుర్తుంది. ప్రతి ఒక్కటికి శిక్ష పడుతుంది అని యుద్ధం చేస్తూ ఉంటాడు. వీడు సుమంతుడు ఆనందంతో గంతులు వేశాడు కదా. రా దుర్యోధన, వీడిని రక్షించుకో. నేను ముందు వీడి తల పగల కొడతాను, ఆ తర్వాత కాళ్ళు విరిచేస్తాను అని కాళ్ళు విరుస్తాడు. వారిని చూస్తూ దుర్యోధనుడు ఏమీ చేయలేక బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో హస్తినాపురంలో ఒకదాని వెంట ఒకటి దీపాలు ఆరిపోవడంతో గాంధారి ఏడుస్తూ ఉంటుంది. ఆ తరువాత రణభూమిలో భీముడు వికర్ణుణ్ణి చంపబోతూ ఉండగా వికర్ణుడు అన్నయ్య రక్షించు అని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే దుర్యోధనుడు, భీమా, నేను నిన్ను హతమార్చక మానను భీమా అని బయటకు రావడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు భీముడు, రా దుర్యోధన, వచ్చి నన్ను హతమార్చు. దానికన్నా ముందుగా నీ ముత్తుల తమ్ముడు మృత్యువుని నీ కల్లారా చూడు. వీడు వికర్ణుడు. వీడొక్కడే వస్త్రాపహరణాన్ని ఆపాలని చూశాడు. వీడిని నేను తప్పకుండా వధించి తీరుతాను. కానీ వీడికి తక్కువ బాధతో మృత్యువుని ప్రసాదిస్తాను అని వికర్ణుడి గుండెలో ఒక్క గుద్దును గుద్దుతాడు. వెంటనే వికర్ణుడు మరణిస్తాడు. వికర్ణుడి మరణాన్ని చూసి దుర్యోధనుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. దుర్యోధనుని చూసి భీముడు నవ్వుతూ, దుర్యోధన, 20 నీ తమ్ముళ్ళు 20 మంది చనిపోయారు అని అంటాడు. అదే సమయంలో అర్జునుడు, అంగరాజు, కర్ణుడు ఇద్దరూ తమ రథాలపై నుంచి కిందకి దిగి బాణాలను సంధిస్తూ ఉంటారు. అప్పుడే సూర్యాస్తమయం కావడంతో అర్జునుడు తన ధనస్సును దించి, అంగరాజా, కర్ణ, ఈరోజు సూర్యాస్తమయమైంది. ఈరోజు కేవలం నా లక్ష్యం మిమ్మల్ని నిరోధించడం మాత్రమే. ఈరోజు భీమన్నయ్య కౌరవులను వధించే యజ్ఞం ప్రారంభించాడు. ఈరోజు యుద్ధం ఇంతటితో ముగిసింది అంగరాజా అని అంటాడు. ఆ తరువాత భీముడు, దుర్యోధన, ఈరోజు నీ తమ్ముళ్లలో 20 మందిని చంపేశాను. ఇక పెదనాన్నగారి కొడుకుల్లో 80 మంది మాత్రమే మిగిలిన్నారు. రేపు 30 మందిని చంపుతాను నీ సమక్షంలోనే. ఎందుకంటే అభిమన్యుడు అక్కడే ఉంటాడు. ఏ విధంగా అయితే ఉప్పెనలో తన పిల్లలను కోల్పోతున్న జింక ఏమీ చేయలేదో అదేవిధంగా నీవు కూడా ఏమీ చేయకుండా నిస్సహాయుడిలాగా నిలబడి ఉంటావు. ఎందుకంటే శౌర్యంలా మారి ఉప్పెనలా వస్తాడు మా అభిమన్యుడు. ఈ రణభూమికి నువ్వు ఏమీ చేయలేవు అని అంటాడు. ఆ తరువాత హస్తినాపురంలో గాంధారి శివుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ, మహాదేవా, నాకెందుకింతటి అన్యాయం చేశావు? నా 100 మంది కొడుకులు నీ వరప్రసాదం, నీ కరుణకు నిదర్శనం. నువ్వు నాకు 100 మంది కొడుకులను ఇచ్చి ఆశీర్వదించావు. ఇప్పుడు ఆ 100 మంది కొడుకుల కారణంగానే దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తున్నావు? నా కొడుకులలో 20 మందికి నువ్వు మృత్యువుని ప్రసాదించావు. ఎందుకు? ఏం మాట్లాడవేంటి అని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో విదురుడు అక్కడికి వచ్చి వదినగారు అని పిలుస్తాడు. అప్పుడు గాంధారి తడబడుతూ విదురుడి దగ్గరికి వెళ్ళి, విదురా, భీముడు నా 20 మంది కొడుకులను చంపేశాడు. నా 20 మంది కొడుకులు చనిపోయారు విదురా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు విదురుడు, ఇది ఈశ్వరుడు చేసే న్యాయం వదినగారు, దీనిని మనం స్వీకరించవలసిందే అని బాధపడుతూ ఉంటాడు. వెంటనే గాంధారి, న్యాయమా ఇది? నా కొడుకులు చనిపోవడాన్ని నువ్వు న్యాయం అంటున్నావా? ఆ ఈశ్వరుడు చేసిన అన్యాయం ఇది. ఆ యమధర్మరాజు కన్నా కఠినమైన వాడివి నువ్వు. రాక్షసులందరి చేత పూజలందుకుంటున్నావు. ఆ రాక్షసత్వమే నీ ఆశీర్వాదంలో ప్రతిఫలిస్తోంది. ఇక మీదట నీవు హస్తినాపురంలో పూజలు అందుకోలేవు మహాదేవా. నీకు హృదయమే లేదు. నిజంగా నువ్వు పాషాణానివే అని సైనికులను పిలుస్తూ, సైనికులారా, హస్తినాపురంలో ఉన్న శివలింగాలన్నిటినీ ధ్వంసం చేయండి, శివమందిరాలన్నిటినీ ధ్వంసం చేయండి అని ఏడుస్తూ నా కొడుకులను చంపేశాడు అని బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
Please like, share and subscribe to our YouTube channel. Thank you.